बतारीख 2 अक्टूबर यानी गांधी जयंती के मौके पर सारे तेलंगाना रियासत भर में बड़े ही शानदार पैमाने पर गांधी जी की यौम पैदाइश की खुशियां मनाई गई। इसी तनाजुर में करीमनगर के डीसीसी भवन में भी गांधी जयंती के मौके पर गांधी जी के मुजस्समे पर फूल चढ़ाते हुए इन्हें बेहतरीन तरीके से खिराज अकीदत पेश किया गया। गांधी स्टैच्यू पर फूल चढ़ाते हुए तमाम ने बुलंद आवाज़ में नारेबाजी करते हुए इस मौके पर करीमनगर असेंबली हल्के के इंचार्ज पुरुमल्ला श्रीनिवास, करीमनगर टाउन कांग्रेस प्रेसिडेंट सूडा चेयरमैन कोमटी रेड्डी नरेंद्र रेड्डी और डिस्ट्रिक्ट माइनॉरिटी चेयरमैन मोहम्मद ताजुद्दीन, आरेपल्ली मोहन, गुंडती श्रीनिवास, शबाना मोहम्मद, पुली अंजनेलु गौड़, पद्माकर रेड्डी, मौलाथू महालक्ष्मी, नदीम बारी, अशरफ और तमाम मेंबरान ने शिरकत की और यहाँ पर तमाम ने गांधी जी की बेहतरीन खिदमत को खिराज अकीदत भी पेश किया। आइए देखते हैं करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और शेख फरीद की यह खुसूसी रिपोर्ट। जातिपित महात्मा गांधी जयंती संदर्भंगा जिला कांग्रेस कार्यालయంలో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా మరి దేశ విదేశాల్లో వారికి ఆ రోజు జరిగినటువంటి అవమానం కావచ్చు, అప్పుడున్నటువంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి తరిమి కొట్టడానికి వారు తీసుకున్నటువంటి ఎన్నో ఉద్యమాలు, సత్యాగ్రహ దీక్షలు, వాటన్నిటి ద్వారా ఈ దేశంలో స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది। అందుకే వారు జాతి పితగా ఈ దేశానికి మహాత్మా గాంధీ అయ్యిండ్రు। వారి సేవలు ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారిని ఈ ప్రజలు మర్చిపోరు। వారి నేతృత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమాలు చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించింది। ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా, ఈ దేశానికి ఉద్యమాలు జరిపినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైంది। మహాత్మా గాంధీ లాంటి మరి ఎంతోమంది ఆ రోజు ప్రాణ త్యాగం చేసి కొట్లాడి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి మహనీయులది। కాబట్టి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ దేశ అభివృద్ధికి కానీ, ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుల మత సంబంధించినటువంటి వివక్షలన్నింటినీ కూడా రూపుమార్చడానికి మహాత్మా గాంధీ చూపినటువంటి బాటలో నడుస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా కంకణబద్ధమై పనిచేస్తామని వారి జయంతి సందర్భంగా ప్రతినబుని తెలియజేస్తా ఉన్నాం। వారికి మరొకసారి వారి జయంతి సందర్భంగా ఘన మరి వేడుకలు జరుపుతా ఉన్నాం। జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారతదేశానికి వారు స్వాతంత్రమే కాక మరి ఎన్నో ఉద్యమాలు చేశారు। డండి మార్చ్ కానీ, క్విట్ ఇండియా మూమెంట్ కానీ చాలా కార్యక్రమాలు చేసి మరి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మరి భారతదేశ స్వతంత్రం సంపాదించట్లో ప్రముఖ పాత్ర పోషించిన మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నడిచింది। ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి మహాత్మా గాంధీ చూపిన బాటలో పేదలకు అండగా ఉంటూనే, అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తూనే మహాత్మా గాంధీ చూపిన బాటలో ఈ రాష్ట్రం నడుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మహాత్మా గాంధీ ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు। వారిని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు। సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మన మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలు ఈ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మహాత్మా గాంధీ చూపిన మార్గంలో మరి పథకాలు నడుస్తాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాడు। అందరికీ నమస్కారములు। ఈనాడు జాతిపిత మన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పురస్కరించుకొని మరి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఈరోజు అధిక సంఖ్యలో ప్రముఖ శ్రేణులు, కాంగ్రెస్ ఉత్తమ స్థాయిలో పనిచేస్తున్న శ్రేణులు, అత్యున్నత పదవులు అందించిన అందరూ మరియు కార్యకర్తలు, మహిళామణులు, యూత్ కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సీపీ అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది। ఇందులో ముఖ్యమైనది ఈరోజు ఆ మహాత్మా గాంధీ ఎనలేని సేవలు అందించి స్వతంత్రం రావడానికి ప్రముఖ పాత్ర పోషించి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను పాలదోలి, తెల్లదొరలను పాలదోలి ఈరోజు ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి మన మహాత్మా గాంధీ। ఈరోజు మనం ఈ సంపూర్ణంగా ఈ స్వేచ్ఛను తీసుకుంటున్నామంటే అతను చేసిన సేవలను కొనియాడాల్సిందే। దీనికి గాను ఈరోజు దండం పెట్టి మనం దండేయాలనే కార్యక్రమాన్ని చేపట్టించింది ప్రభుత్వం।
ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం పాల్పంచుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా అతను అందించిన సేవలు అయితేనేమి, అతను ఇచ్చిన మార్గదర్శకాలు అయితేనేమి, అతని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను మార్గదర్శకాలను మనం ప్రతిపాదించుకుంటూ ముందుకు తీసుకెళ్లే దశలో అందరు కాంగ్రెస్ శ్రేణులు పయనమవుతారని కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు గాను कांग्रेस पार्टी श्रेणुలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज महात्मा गांधी के पैदाइशी के मौके पर आज डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ऑफिस में उनके हार डाल के उनको करे हैं। और महात्मा गांधी जो है हर एक मज़हब वालों को लेके आज़ादी में लड़े हैं, जबकि अंग्रेज़ों बहुत दबाव डाले, लेकिन अंग्रेज़ों को नहीं डर के महात्मा गांधी जी ने सरदार वल्लभ पटेल, हमारे जो इफ्तिखार अहमद, अब्दुल कलाम आज़ाद, बहुत सारे मुसलमान भी थे, उसमें दलित भी थे, बहुत सारे लीडर्स भी थे, उनको लेके आज़ादी की लड़के आज़ादी अब हम ऐसा खुश है अब ये हाल में है बोल तो गांधी है और हमारे बहुत सारे लीडर की खिदमत के अंजाम है, वो रहने से आज सुकून से है। इस मौके पर हमें मौका दिए। मैं मौलाना मोहम्मद ताजुद्दीन कायनामा माइनॉरिटी सेल चेयरमैन करीमनगर। ख़वातीन आमतौर पर सेहत के मामले में लापरवाही का मुजाहरा करती है। यही वजह है कि बाज़ औक़ात वक्त मुकर्ररा पर इलाज व मुआलजा न होने से मर्ज़ मज़ीद पेचीदा हो जाता है और मसाइल पैदा होते हैं। घरेलू ज़िंदगी में ख़वातीन की अहमियत मुसल्लिमा है। अगर खानादार खातून बीमार हो जाती है तो सारे घर का निज़ाम दरहम बरहम हो जाता है। खातून की सेहत का असर बच्चों पर भी बहुत ज़्यादा पड़ता है। सुबह से शाम तक ख़वातीन घरेलू कामकाज में मसरूफ़ रहती है। इस दौरान वो अपनी सेहत पर तवज्जो नहीं देती और सेहत का कुछ मसला दरपेश हो जाए तो सर्द मोहरी का मुजाहरा करती है और डॉक्टर से रुजू होने से इज्तिनाब करती है। ऐसे हालात में बाज़ औक़ात मसाइल पैदा हो जाते हैं। ख़वातीन की सेहत से मुतालिक शऊर बेदारी के साथ साथ मुफ्त इलाज व मुआलजे की सहूलत के लिए मीना सुपर स्पेशलिटी अस्पताल की जानिब से एक खुसूसी पेशकश की गई है। दवाखाने की जानिब से लड़कियों और ख़वातीन के लिए 2 माह पर मुश्तमिल सेहत बेदारी मुहिम मीना सुपर स्पेशलिटी अस्पताल पिल्लर नंबर 254 राजेंद्र नगर पर चलाई जाएगी, जिसका आगाज़ 10 सितंबर से होगा जो 10 नवंबर तक जारी रहेगा। चेयरपर्सन मीना सुपर स्पेशलिटी अस्पताल डॉक्टर सहीबा शकूर माहिर अमराज नीसवा ने बताया कि ख़वातीन के सेहत के मसाइल से मुतालिक शऊर बेदारी के साथ साथ इलाज व मुआलजे की सहूलत की फराहमी के लिए मज़कूरा बाला अस्पताल में मुफ्त मेडिकल कैंप के इनेकाद का फैसला किया गया है। मेडिकल कैंप में नौज़ायदा लड़की से लेकर मुअम्मर खातून की मुफ्त तशख़ीस की जाएगी। पैदाइशी तौर पर कमज़ोर लड़कियों के अलावा हर उम्र की लड़कियों और ख़वातीन के सेहत के मसाइल से मुताल्लिक़ मुफ्त तशख़ीस माहिरीन अमराज निस्वा करेंगी। इस मुफ्त सेहत बेदारी कैंप के दौरान नौजवान लड़कियों और ख़वातीन के मसाइल जैसे चेहरों पर बालों का आ जाना, माहवारी की शिकायत, दौरान हमल आंवल का नीचे आ जाना, बच्चेदानी में सेट का होना, शुगर, बीपी, बांझपन के अलावा ब्रेस्ट कैंसर, हड्डियों का कमज़ोर हो जाना, अमराज जिल्द से मुतासरा लड़कियों और ख़वातीन का इलाज, शादी से कबल लड़कियों को ऐनकों से निजात, आँखों का तिरछापन और दीगर अमराज का इंतहाई कम शरह पर इलाज किया जाएगा। लेडी डॉक्टर्स के अलावा लेडी सर्जन की खिदमात हासिल रहेंगी। डॉक्टरों से मुशावरत बिल्कुल मुफ्त रहेगी। टेस्टों पर 20% की रियायत दी जाएगी और अद्वियात पर 10% की छूट रहेगी। इस मौके पर मीना हेल्थ कार्ड भी दस्तियाब रहेगा, जिसकी मुद्दत 2 साल रहेगी। तमाम शोबेजात में दवाखाने में माहिर लेडी डॉक्टर्स की खिदमात हासिल रहेगी। ख़वातीन व लड़कियों से कसीर तादाद में इस्तेफादा की ख्वाहिश की गई है। क्या आपके दांतों में तकलीफ है? इम्प्लांट्स करवाना चाहते हैं या स्किन और हेयर ट्रीटमेंट चाहते हैं? आपके शहर हैदराबाद में क्वालिफाइड एक्सपीरियंस डॉक्टर और एडवांस्ड मशीन के साथ डेंटोमैक्स क्लिनिक, डॉक्टर फरहीन खातून डेंटिस्ट, इम्प्लांटोलॉजिस्ट, हेयर एंड स्किन स्पेशलिस्ट, 15 सालों से माहिर प्रैक्टिस और एक्सपीरियंस के ज़ेरे निगरानी में बेहतरीन क्वालिटी और हाइजीन के साथ तमाम डेंटल और स्किन एंड हेयर ट्रीटमेंट जैसे सिंगल सिटिंग रूट कनाल, क्रॉन्स, इम्प्लांट्स, क्लिप्स का इलाज, ब्रेसेस, लेजर सर्जरीज, हेयर ट्रांसप्लांट, लेजर हेयर रिडक्शन और क्रायो वेट लॉस, मेडी फेशियल्स जैसे हाइड्रा फेशियल, कार्बन फेशियल, केमिकल पील्स और काफी एडवांस्ड ट्रीटमेंट्स कम से कम अखराजात में किया जाता है। डायबिटीज पेशेंट्स के लिए फुल माउथ डेंटल इम्प्लांट्स 5-7 दिन में होते हैं। हमारे यहाँ हजारों पेशेंट्स का मुतमईन इलाज किया गया है। तो अब आपके सारे डेंटल और स्किन प्रॉब्लम्स का एक ही सेंटर, डेंटोमैक्स क्लिनिक, ऑपोजिट रोमान होटल, चंद्रायन गुट्टा। कॉन्टैक्ट
7993137434।